ఇంతవరకు నేను భగవంతుణ్ణి విగ్రహ రూపంగా చూచాను. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని, ఆ భగవంతుడు విగ్రహ రూపంగా ఉన్నాడని మాత్రమే నేను భావించాను. నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఈ జగద్రూపంగా ఉండేటువంటి ఈ స్వరూపము, ఇదంతా నేను వేరేగా భావించాను. ఇది జగత్తని, వీళ్ళు మనుషులని, ఇవి పశువులని, ఇవి పక్షులని, ఇవి చెట్లని భావించాను. కానీ శాస్త్రము భగవంతుడు తన యొక్క యోగ ప్రభావము చేత, అంటే భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు ఇలా ప్రకటమగుచున్నవి అని శాస్త్రం చెప్పుచున్నది. అంటే భగవంతుని యొక్క శక్తి నా చుట్టూ ఉన్నటువంటి ఈ సకల జీవచరాలుగా భగవంతుడే ప్రకటమగుచున్నాడు. చెట్ల రూపంగా, చెమల రూపంగా, జీవుల రూపంగా, చివరికి చీమల రూపంగా కూడా భగవంతుడే ప్రకటమగుచున్నాడు. విగ్రహములో ప్రకటమైనది కూడా భగవంతుడే. ఆ భగవంతుడే వీటన్నింటి ద్వారా ప్రకటమగుచున్నాడు. అంతేకాదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ఆకాశం, భూమి, జలము, వాయువు, అగ్ని, అమ్మో, వీటన్నింటి ద్వారా కూడా ప్రకటమగుచున్నది భగవంతుడే. వీటన్నింటి ద్వారా ప్రకటమగుచున్నది భగవంతుడే. ఆ భగవంతుడే నా హృదయమునందు కూడా ప్రకటమగుచున్నాడు. ఆ భగవంతుణ్ణి నేను ఇప్పుడు గుర్తిస్తున్నాను. అంటే నేను ఇదివరకు చూసినటువంటి విధానము కాకుండా ఇప్పుడు ఈ సకల జీవులయందు, సకల చర అచరమునందు, సూర్యచంద్ర నక్షత్ర గ్రహములయందు, పంచమహాభూతములయందు ఈశ్వరుని యొక్క వైభవమే ప్రకటమగుచున్నది. ఎక్కడ ఏమి జరిగినా ఈశ్వర ప్రభావము లేకుండా ఏమీ జరుగుటలేదు. ఈశ్వరునికి తెలియకుండా ఏమీ జరుగుటలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈశ్వరుడే ఇలా చేపిస్తున్నాడు. ఈశ్వరుడే ఇలా చేపిస్తున్నాడు. ఆహా, ఈశ్వరుడు ఒక్కొక్క జాగాలో వారి వారి కర్మలను అనుసరించి ఎంత దయతో వారిని అనుగ్రహిస్తున్నాడు. ఒక్కొక్క జాగాలో వారి వారి కర్మను అనుసరించి ఎన్ని ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. ఆహా, భగవంతుని యొక్క లీలా వైభవము ఎంతటి అద్భుతం, ఎంతటి అద్భుతం. హే పరమేశ్వర, నీ యొక్క వైభవాన్ని నేను దర్శిస్తున్నాను. నీ యొక్క మహాత్మ్యాన్ని నేను వేరే విధంగా అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇదంతా నీ యొక్క ప్రభావమే అని నాకు తెలుస్తున్నది. హే పరమేశ్వర, నేను ఇదివరకు నిన్ను ఇలా చూడకుండా నేను వేరే భావాలతో చూశాను.
వాటన్నింటినీ క్షమించు. ఇక నుంచి నేను నిన్నే చూడగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు. నిన్నే భావించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు. హే పరమేశ్వర, నిన్ను శాస్త్రములు ఓంకారంతో పిలిచినాయి. మహర్షులందరూ నిన్ను దర్శించారు, నీ భావంలో లీనమయ్యారు. నీ యొక్క భావాన్ని నేను కూడా దర్శించే, ఆ భావించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు. నాలో కూడా ప్రకటం కా. పరమేశ్వర, నిన్ను ఓంకారముతో నేను ఇప్పుడు పిలుస్తున్నాను. మహర్షులందరూ చెప్పిన విధానంలో నేను ప్రయాణం చేస్తున్నాను. అలా మహర్షులు చూపించిన విధానంలో ప్రయాణం చేసే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు. ఇప్పుడు నేను ఓంకారంతో నిన్ను నేను పిలుస్తున్నాను.
చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఓం శివోహం. 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 రెండు చేతుల్ని తొడల మధ్యలో పెట్టుకుని కొద్దిగా మీరు అట్లాగే రిలాక్స్ అయి కూర్చోండి. కన్నులు అలాగే మూసుకోండి. అలాగే ఆ భావనలో అలాగే ఉండండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరిలో ఇప్పటి వరకు 3 శ్లోకాలు అయినాయి. ఇంకా
నాలుగవ శ్లోకమా? 4వ శ్లోకం. సేతే సుఖం కస్తు సమాధినిష్టో జాగర్తికో వా సదసద్వివేకీ కే శత్రవః సంతి నిజేంద్రియాణి తాన్యేవ మిత్రాణి జితాని యాని. మీరు సక్రమముగా అర్థం చేసుకోగలిగితే ఆచార్యులు వారు చాలా లోతైనటువంటి విషయాలని చెప్పారు. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవడానికి చాలా బాగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇదే ప్రశ్నోత్తరిని నేను ఇంతకుముందు ముదిగుబ్బలో చెప్పాను. అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు ఈ శ్లోకం వస్తానే చూస్తూనే నాకు అనిపిస్తూ ఉండేదానికి ఎంత వ్యత్యాసం ఉందో నాకే తెలుస్తుంది. అంటే నాకు కలిగే భావనని నేను చెప్తా. దాన్ని మీరు అందుకోవాలంటే కొంచెం కష్టమే అవుతుంది. కానీ మీరు ప్రశ్నలు రూపంగా మీరు నన్ను దాంట్లో ఉండేటప్పుడు నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు అడగగలిగితే దాన్ని ఇంకొద్దిగా వివరిస్తా. కాకపోతే మీరు ప్రశ్నలు అడగాలంటే ముందు మీకు అదేందో తెలియాలిగా. మీరు ప్రయత్నం చేస్తే అంటే మీరు జపం చేయగలిగితేనే ఇక్కడ మీరు అందుకోగలుగుతారు. మీరు జపం చేయలేకుండా మీరు ముందులాగానే ఉంటే అర్థం కాదండి, అర్థం కాదు. నాకు అనిపించింది ఏమనిపించిందంటే ఈరోజు మనకొక లక్ష్యం అనేటువంటిది ఒకటి పెట్టుకోవాలి. లక్ష్యం అనేది ఒకటి కావాలి. ఏమిటి ఆ లక్ష్యము? ఇక్కడ మదనపల్లి దగ్గర 100వ మైల్ అని ఒకటి ఉంది, ఒక ఊరు. ఎప్పుడన్నా విన్నారా? 100వ మైల్ అని ఉంది. ఈ బస్సులో మనం వెళితే 100వ మైల్ ఒక టికెట్ ఇవ్వండి అని అడుగుతారు. ఇది 100వ మైల్ అని ఎందుకు పేరు వచ్చింది అని నాకు డౌట్. చెన్నైకి 100 మైళ్ళు. ఇది 100వ మైల్ అని పెట్టారు కానీ చెన్నైకి అని ముందర పెట్టలేదుగా. దాన్ని ఏమంటారంటే ఉపమానము అర్థాపత్తి ప్రమాణం అని అంటారు దాన్ని. అర్థాపత్తి ప్రమాణం. ప్రమాణాలు 6 ప్రమాణములనంటే నేను మొన్న చెప్పాను చూడండి, ప్రత్యక్షము అని చెప్పాను. ప్రత్యక్షము, పరోక్షము ఇది ఒకటి ఉంది కదా. దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అని అంటారు. ఇంకొకటి అనుమాన ప్రమాణము. అనుమాన ప్రమాణం
ఇంకొకటి ఉపమాన ప్రమాణము, ఇంకొకటి శబ్ద ప్రమాణం, తర్వాత అర్థాపత్తి ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం. ఇవి 6 ప్రమాణములు. అంటే శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం గాను నీకు ప్రపంచంలో తెలిసేటివి, ప్రపంచంలో ఉండేటివి తెలియనివి, నీ మనస్సుతో గ్రహించేటివి, మనస్సుతో గ్రహించలేనటువంటివి, వీటన్నింటినీ చూపిస్తూ బ్రహ్మ ఆత్మస్వరూపం అనేటువంటిది ఎలా ఉంటుంది అనే దానిని గుర్తించాలంటే ఈ ప్రమాణములు తెలిస్తేనే వాడికి బ్రహ్మను గుర్తించేదానికి వీలవుతుంది. ఈ ప్రమాణములు తెలియకుండా వాడు ఎంత తల్లకిందుల తపస్సు చేసినా, వాడు ఎంత ప్రయత్నము చేసినా బ్రహ్మతత్వం తెలియదు. చెన్నై స్టేట్ ఉన్నప్పుడు అప్పుడు ఆంధ్ర స్టేట్ లేదు. కర్ణాటక స్టేట్ ఉందా? అందుకే హొసూరులో తెలుగు స్కూల్స్ కూడా ఉన్నాయని అన్నారు. కాబట్టి ఇదంతా చెన్నపట్నం. దీనికి రాజు చంద్రగిరిలో ఉండేవాడట. మొదట చంద్రగిరిలో ఉండి రాజు ఇవన్నీ పరిపాలించడం జరిగింది. అప్పుడు వీళ్ళేంటంటే ఏ బస్సు తీసుకున్నా, ఏ రోడ్డు తీసుకున్నా కూడా అన్ని రోడ్లు చెన్నైకి పోతాయి అనేటువంటి సామెత. అంటే ఏమిటి? చెన్నై ఇప్పుడు చెన్నై, అప్పుడు చెన్నపట్నం, మద్రాస్. అది ప్రొనౌన్సియేషన్ బాగలేదని దాన్ని చెన్నైగా మళ్ళీ కన్వర్ట్ చేశారు. సరే, అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోడ్స్ అన్నీ ఎక్కడికి కలుస్తున్నాయి? చెన్నై. అంటే ఈ రోడ్ల యొక్క లక్ష్యం ఏమిటి? ఎక్కడికి చేరడం? చెన్నపట్నం చేరుట. అంటే వీటి లక్ష్యము, వీటి యొక్క గమ్యం చెన్నపట్నం చేరుట. నాకు మా మామ చెప్పేవాడు, మా ఊరి నుంచి కూడా చెన్నైకి ఒక బస్సు ఉన్నిందట. పెద్ద ఉప్పరపల్లి నుంచి చెన్నైకి ఒక బస్సు ఉన్నిందంట. వీళ్ళు పెన్ను కావాలంటే ఎవరైనా చెన్నైకి పోతుంటారే, పెన్ను ఒకటి తీసుకుంటారా చెన్నైలో అని చెప్పారు. పెన్ను కోసం వారే నాయన, పెన్ను కూడా చెన్నై నుంచి తెప్పించుకునే వాళ్ళ వీళ్ళు నేను విన్నా. కాబట్టి వీటి లక్ష్యం ఏమిటి? వీడు చూడండి, ఇప్పుడు ఎంత సరౌండింగ్స్ ఎంత ఉందో, ఇంత సరౌండింగ్స్లో ఉండే వాళ్ళ యొక్క లక్ష్యము, వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా చెన్నపట్నంలో లక్ష్యము. చెన్నపట్నంలో లక్ష్యం. ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆ 100వ మైలు చెన్నపట్నం నుంచి లెక్క వేసి పెట్టారు. 100 మైళ్ళు కాబట్టి 100వ మైలు అని దానికి పేరు. ఇప్పుడు చెన్నైకి అందరూ పోతున్నారుగా, అక్కడికి లక్ష్యం అది ఉందిగా. ఇప్పుడు మన లక్ష్యం, మన జీవితం, అది ఉదాహరణ. ఇప్పుడు మన లక్ష్యం తీసుకోండి.
మన లక్ష్యము ఏమిటి? నా లక్ష్యము ఏమిటి? నా లక్ష్యము ఏమిటి? పొద్దున్నే లేచినాను, ఎందుకు లేచినా? తర్వాత నేను వేరే కార్యక్రమాలు ఏంటో చేయాలి, ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలి? స్నానం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా? వస్త్రధారణ ఎందుకు చేస్తున్నా? భోంచేస్తున్నా, ఎందుకు భోజనం చేస్తున్నా? దేవునికి పూజ చేస్తున్నా, దేవునికి ఎందుకు పూజ చేస్తున్నా? నా లక్ష్యం ఏమిటి? ఉద్యోగానికి వెళుతున్నా, ఉద్యోగానికి ఎందుకు వెళుతున్నా? కథం అన్నావు కదా, కథం ఎందుకు? ధనాన్ని సంపాదిస్తున్నా, ఎందుకు? లక్ష్యం ఏమిటి? ఉద్యోగ విరమణ చేశా, ఎందుకు చేశా? కామోపభోగములను అనుభవిస్తున్నా, ఎందుకు అనుభవిస్తున్నా? పిల్లలను కన్నా, ఎందుకు కన్నా? భూములు సంపాదించా, ఎందుకు సంపాదించా? మిద్దెలు మేడలు కట్టాను, ఎందుకు? ఎందుకు? ప్రశ్న, ప్రతిదానికి ప్రశ్న. ఏమండి, అర్థమవుతుందా నేను అడుగుతుండే ప్రశ్న? మీరు ఇంతవరకు ఎందుకు సంపాదిస్తున్నామంటే అనుభవించేదానికే అంటారు. ఎందుకు అనిపిస్తున్నాడు? అరే ఇదేంది ప్రశ్న? అనుభవించేదానికి, తింటా ఉండం, రుచి చూసేదానికి. తిరుమలకు తీర్థయాత్రలకు, తిరుమలకో కాశీకో ఇంకేటకో పోయారు, ఎందుకు? పోవద్దని చెప్పట్లా, ఎందుకు? విమానయాన యాత్ర చేసి వేరే దేశాలకు వెళ్తున్నాం, ఎందుకు? బర్త్డే పార్టీ ఎందుకు? బర్త్డే పార్టీ ఎందుకు చేసుకుంటున్నావు? ప్రశ్న రావాలి ఇక్కడ. వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా, ఎందుకు? చూడండి ఎట్లా ఉందో. ఈ షర్ట్ నాకు నచ్చలేదు, ఎందుకు? భగవద్గీత చదువుతున్నా, ఎందుకు? అంటే లక్ష్యం. ప్రతి దానికి కూడా లక్ష్యం. వెంట్రుకలకు రంగేసుకుంటున్న, ఎందుకు? కండ్లకు ఆపరేషన్ చేసుకుంటున్నా, ఎందుకు? కండ్లకు అద్దాలు వేసుకుంటున్నా, ఎందుకు? అరే బ్రతికి ఉండ, ఎందుకు? నా లక్ష్యం ఏమిటి? ఎందుకోసం బ్రతికి ఉండా? మీకు ఏమన్నా ఈ ప్రశ్నలు పడినాయా ఎప్పుడన్నా? ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు వేసుకుంటే దీనికంతా ఒకటే సమాధానం, ఒక్కటే సమాధానం. భగవంతుణ్ణి పొందుట కొరకు. నువ్వు ఏదన్నా దొంగతనం చేశాను, ఎందుకు? భగవంతుణ్ణి పొందుట కొరకు. ఇతరులకు సేవ చేస్తున్నా, భగవంతుణ్ణి పొందుట కొరకు. భోంచేస్తున్నా, అన్నము తినుట భగవంతుణ్ణి పొందుట కొరకు. స్నానం చేస్తున్నా, భగవంతుణ్ణి పొందుట కొరకు. అంటే నేను చేస్తున్నదంతా కూడా ఇప్పుడు దేనికి? నా లక్ష్యం ఏమిటి? భగవంతుణ్ణి పొందుట కొరకు. ఇదండి. అవును, అవును. నాకు ఎట్లా అనిపించిందో ఇక్కడ చూడండి, చూస్తే నిజంగానే ఇదనిపిస్తుంది. సేతే సుఖం కస్తు. హాయిగా నిద్రించేవాడు ఎవడు? హాయిగా నిద్రించేవాడు.
ఏమండి మీకు నిద్ర వస్తుందా? వస్తుంది. అందరూ నిద్రపోతారు. నిద్రపోరని నేను చెప్పలేదు. హాయిగా నిద్రపోతున్నారా? పడుకున్న తర్వాత ఎంతసేపటికి నిద్ర వస్తుంది? అర్థమవుతుందా నేను అడుగుతుండే ప్రశ్న? మీరు పడుకుంటే ఎంతసేపటికి నిద్ర వస్తుంది? అవును, అది మీకే తెలుస్తుందిగా. అంటే మీరు సంకల్పాలు ఉంటే మీకు నిద్ర పట్టట్లేదు అని తెలుస్తుందిగా. అంటే మిమ్మల్ని నిద్ర అంటే ఏమనుకుంటున్నారు? నిద్ర అనంటే ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తిస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానంద భుక్చేతుముఖ ప్రాజ్ఞస్తృతీయ పాద ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్య ఏష యోని సర్వస్య ప్రభవాప్యౌ హి భూతానాం. ఇది నిద్ర. ఇది నిద్ర. యత్ర సుప్తో న కంచన కామం కామయతే. నీకు కించిత్తు కూడా ఏ కామన లేకుండా ఎప్పుడైతే ఉందో అప్పుడు నువ్వు నిద్ర లేకపోతున్నావు. అప్పుడు అది నిద్ర. అంటే నీ మనస్సులో నీ నీ యొక్క కళ వస్తుంది. నీ మనస్సు కళ రూపంగా వచ్చింది. ఆ కళ రూపంగా వచ్చింది అంటే నీ మనస్సులో ఏవి ఉన్నాయో అవి కళల రూపంగా వస్తున్నాయి. నీ మనస్సులో ఉండేటివి కళల రూపంగా వస్తున్నాయి. అది స్వప్నం. నువ్వు ధ్యానం చేసేదానికి కూర్చుంటే లేదా జపం చేసేదానికి కూర్చుంటే అప్పుడు నీకు ఏంటంటూ గుర్తొస్తున్నాయి. అంటే అవి నీ మనస్సులో ఉన్నాయి. అవి నీ మనస్సులో ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే జపం చేసేటప్పుడు ఒంటరిగా కూర్చొని చేస్తావు. జపం చేసేటప్పుడు ఒంటరిగా కూర్చొని వివిక్త దేశ వివిక్త జన్నేవం సదాత్మానం ఆత్మపుణ్యం యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత. నువ్వు బుక్కులు పెట్టు, పెద్దాయన అది పెట్టు. నువ్వు వెరిఫై చేసి ఏం చెప్తావు చెప్పు. నువ్వు వెరిఫై చేయాల్సింది కాదు, నువ్వు ప్రశ్నలు వేయాలి. నీ బుద్ధిలో నుంచి ప్రశ్న రావాలి ఇప్పుడేమన్నా వస్తే. అందుకని మీరు బుక్కులు ఎత్తుకొని మీరేంది వెరిఫై చేసేది. ఏకాకీయత చిత్తాత్మ నిరాశీరపరిగ్రహ. కాబట్టి ఇక్కడ యోగి యుంజీత
యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత. రహస్యమైనటువంటి ప్రదేశంలో నువ్వు ఉండు. ఏకాకి యతచిత్తాత్మ, ఏకాకిగా అయిపో, ఒంటరిగా ఉండు. యతచిత్తాత్మ, నీ యొక్క మనస్సునంతా బాగా తన వశంలో తెచ్చుకో అని చెప్పాడు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు చూడండి, మనము ఒంటరిగా ఉన్నాము అని అనుకోండి, పొద్దుపోదు. ఒంటరిగా ఉంటే పొద్దుపోతుందా? ఎందుకు? పొద్దుపోదు. ఎందుకంటే నీకు వేరే వాటితో పట్టుకొని ఇప్పుడు ఒంటరిగా ఉండేదానికి నీకు కుదరట్లా, నీ మనస్సుకు కుదరట్లా. అందుకని మేలుకొని ఉన్నప్పుడు ఏం చేస్తావంటే ఏందో ఒక పనిన్నా చేస్తాం. పని లేని మంగళోడు పిల్లి దొలైనా గొరకాలంటూ వాడికి, లేకపోతే వాడికి పొద్దుపోదు. ఆ విధంగా ఇక్కడ మనస్సు ఏమైపోయిందంటే అట్లా తయారైపోయింది. ఏందో ఒక పని చేయడం, ఏందో ఒక పని. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? అటువంటి మనస్సు, అటువంటి స్థితి, నువ్వు మేల్కొని ఉన్నావు. మేలుకొని ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉండగలవా? చూడండి ఎట్లా ఉందో. మేలుకొని ఉన్నప్పుడు ఒంటరిగా ఉండగలవా? ఒకటి. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఆలోచనలు రాకుండా ఉండగలవా? రెండు. నువ్వు ఆలోచన లేకుండా నిర్మలంగా ఉండగలవా? మూడు. ఇవి సక్రమంగా ఉండగలిగితే అక్కడి నుంచి నీకు పడుకునేదానికి పోయినప్పుడు నీకు కలలు అనేటువంటివి రాకుండా ఉంటాయి. ఒకటి. తర్వాత నువ్వు జపం చేయుట. శరీరం అలసిపోతే ఎవరికైనా నిద్ర వస్తుంది. శరీరం అలవడం అనేటువంటిది ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఏమేమో చేస్తే శరీరం అలుస్తుంది, దానివల్ల నీకు నిద్ర వస్తుంది. నేను ఇక్కడ చెప్తాను, ఇది సహజంగా ఉండాల. సహజంగా నువ్వు పడుకుంటానే ఏమీ లేకుండా హాయిగా ఉండగలిగే పరిస్థితి రావాలి. ఇప్పుడు నువ్వు మేలుకొని ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆలోచనలు ఏమీ రాకుండా ఉండగలిగితే నువ్వు ఇప్పుడు జపం చేస్తే స్పష్టంగా నీకు నిర్మలంగా ఏకాగ్రత కలుగుతుంది. అందుకని నేనేం చెప్తున్నాను, మిమ్మల్ని నియమం పెట్టుకోండి. నియమం ఖచ్చితంగా పెట్టుకోండి. ఉదయం ఈ టయానికి నేను చేస్తాను, సాయంకాలం ఈ టయానికి చేస్తాను. మీరు ఇంతకుముందు వేరే వాళ్ళ ద్వారా కూడా మీరు విని ఉండవచ్చు, ఎన్నెన్నో మీరు విని ఉంటారు, ఎంతమందితోనో మీరు కలిసి ఉంటారు. అవన్నింటికీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి దీన్ని మీరు ఒకసారి పోల్చుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ చెప్తున్నటువంటిది మీరు 1, 2, 3 రోజుల్లో మీరు ఆచరించిన దీని తేడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇంతవరకు ఇటువంటి మార్గంలో ప్రయాణము చేసి ఉండరు అని నేను చెప్పగలుగుతాను. కాబట్టి మనం వీటికి వచ్చిండేటువంటిది మన లక్ష్యం ఏమనుకున్నాం? భగవంతుణ్ణి పొందుట. భగవంతుణ్ణి పొందుటానంటే ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి పూజిస్తున్నారు కానీ బయట ఉండేటువంటి దేవుణ్ణి చూచుటలేదు.
దేవుణ్ణి పూజ చేస్తే ఏమొస్తుందయ్యా నీకు? దేవుణ్ణి పూజ చేస్తాను కరెక్టే, కాదని చెప్పట్లేదు, పూజ చెయ్యి. కానీ అందుకే చెప్పాను కదా, ఎందుకు ప్రశ్న. సర్వము ఉండేటువంటి ఈశ్వరుణ్ణి చూచుట కొరకు, సర్వము ఉన్న ఈశ్వరుణ్ణి చూచుట, సర్వము ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి భావించుట, ఇందుకొరకు నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, భగవంతుణ్ణి భజిస్తున్నాను. భగవంతునికి పూజ చేయుట భజన, భగవంతునికి సేవ చేయుట భజన. ఇది భజన కాదు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. ఇదేందిరా ఇది? ఇది పోయి బయట పోయి ఆడుకోబో. నీ శరీరాన్ని కష్టపెట్టేదానికి ఇది. దీనివల్ల నీకు నిద్ర బాగా వస్తుంది. నేను కాదని నేను చెప్పట్లేదు. శరీరం అలుస్తుంది, నిద్ర వస్తుంది. బయట విషయాలలో తల మొల్లకలు అయిపోయినటువంటి వాడికి రామ అని ఎప్పుడు అని ఉండడు. కాబట్టి వాడు ఇటుకొచ్చి దానికి తోడు ఇవి పట్టుకుంటారు, ఏంటివి ఇవి తాళాలు, టింగ్ 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 టింగ్. బాబా అది ఎందు ఇట్లాంటి వేషాలంతా వేసి వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటున్నారు, ఇతరులను కూడా మోసం చేస్తున్నారు. తెలుసుకోవడం లేదు వాళ్ళు. కాబట్టి చాలా కష్టం, చాలా కష్టం. ఓం ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు మేలుకొని ఉన్నప్పుడు ఉండగలవా ఒంటరిగా? భగవంతుడు అందుకేమన్నాడు? యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీ యత చిత్తాత్మ. నేను దీని పైన అర్థం సింపుల్గా ఉండే అర్థం చెప్తున్నాను. లోపలికి పోవట్లా, లోపలికి పోకుండా పైన ఉండేదాన్ని చెప్తున్నా. లోపలికి పోతే ఏమర్థమవుతుంది? పైన ఉండేది అర్థం కాకపోతే ఇంక లోపల ఉండేది ఏమర్థమవుతుంది? కొంతమంది ఒంటరిగా ఉంటారు, కొంతమంది ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరూ లేక, వేరే వాళ్ళు లేక ఎవరు లేరండి, అందువల్ల ఒంటరిగా ఉన్నారండి పరిస్థితుల్లో. ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కదా, ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఉండొచ్చు కదా ప్రశాంతంగా. ఇప్పుడు వీళ్ళంటే భార్య భర్త పిల్లలు వీళ్ళంతా కలిసి ఉన్నారండి. భార్య భర్త పిల్లలందరూ కలిసి ఉన్నప్పుడు వీడు ఒంటరిగా ఉండేదానికి కుదరదు. ఓకే, వాళ్ళని ఒప్పుకుందాం. వీడు ఒంటరిగా ఉన్నాడుగా, వీడు ఒంటరిగా ఉండేటువంటి వాడు శాస్త్రం చెప్పిందిగా, ఏకాకి అని చెప్పిందిగా. వీడు ఒంటరిగా అయిపోయినాడు కదా. ఇప్పుడు వీడు ఒంటరిగా ఉండేటప్పుడు వీడిప్పుడు ఈ భావనలకు ఉండొచ్చు కదా. ఉండగలడా? చూసుకోండి మీరు. వాడు ఒంటరిగా ఉంటాడు. ఆ ఒంటరిగా ఉండేవాడికి లోపల ఎన్ని ఉంటాయంటే చెప్పడానికి వీలు కాదు. అవన్నీ మనస్సుని కుమ్మర పురుగు లోడినట్లుగా లోడుతూ ఉంటాయి. అక్కడ నాకు చేతికిన దగ్గరుంటే చెప్పింటాను నేను. నువ్వు సమాజంలో మార్కెట్లో కూర్చొని ఉండవని అనుకోండి. మార్కెట్లో ఎంతమంది ఉంటారండి? బస్ స్టాండ్లో, సిటీలో,
ఇప్పుడు సిటీలో పోయి నువ్వు కూర్చోగలగాలి, ఉండగలగాలి. ఆ సిటీలో ఉన్నప్పుడు కూడా మేల్కొని ఉండాలి, చూస్తూ ఉండాలి, అన్నీ కనిపిస్తూ ఉండాలి. ఏకాకిగా ఉండగలవా? నేను ఉండేది ఒకడే అనేటువంటి భావనలో నువ్వు ఉండగలవా? నా ప్రశ్న యొక్క అర్థం ఏం చెప్పండి? ఏమి ఎందుకు పొందలేడు? అవును, నేను అదే అడుగుతుండేది. నువ్వు ఒంటరిగా ఉండడం అని అంటే ఒంటరిగా ఉన్నది ఒకటే, ఆ ఒకటి నేను అనేటువంటి భావన వీడికి ఉండగలిగితే ఇవన్నీ కనిపిస్తున్నా కూడా ఇవన్నీ లేవు, ఉండేది నేను ఒకడే అనే భావనలో వీడు ఉండగలడు. అలా ఉండగలరా? అది ఆ శ్లోకం చెప్తా ఉండేది. యోగి ఇంజిత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీ యతచిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. నువ్వు చేసిన పని చూడు, నాకు ఇక్కడ ఇబ్బంది కలిగా. కాబట్టి ఆ స్థితి అది రాగలదా? ఏమి సాధన? సాధన చేత పొందేదైతే అది పోయేదవుతుంది, ప్రయత్నంతో వస్తుంది కదా. సాధనతో పొందేదైతే నీ దగ్గర లేదు కదా, లేకుండా ఉండేదాన్ని పొందుతున్నావు. లేకుండా ఉండేదాన్ని పొందితే అదేమవుతుంది? అది పోతుంది ఒకరోజు. నీ దగ్గర ఈరోజు ధాన్యము లేదు, 100 బస్తాలు పండించినావు. ఈరోజు 100 బస్తాలు వచ్చినాయి నీకు మీ ఇంటికి. 100 బస్తాలు వచ్చినప్పటి నుండి తగ్గుతుందా ఉండదా? మరి కాబట్టి పొందేది కాదు, తెలుసుకునేది. అది తెలుసుకునేదే కానీ పొందేది కాదు. మరి సాధనలంతా ఎందుకు? అరే నువ్వు తెలుసుకునే సామర్థ్యం నీకు లేదురా నాయనా. తెలుసుకునే సామర్థ్యం కోసం నువ్వు ఇప్పుడు సాధనతో ఆత్మస్వరూపాన్ని పొందేది లేదు. కాబట్టి ఏదో చెప్తూ వచ్చినా ఇంజీత నువ్వు మేల్కొని ఉన్నప్పుడు ఒంటరిగా ఉండగలవా? చూడండి, నువ్వు మేల్కొని ఉన్నప్పుడు, నువ్వు వ్యవహారాలు చేస్తున్నప్పుడు, నిన్ను అడిగారు కదా మీరు కర్మ అనే దాని గురించి. కర్మ నుంచి బయటపడ్డామంటే చూడు, ఇప్పుడు ఇక్కడ నువ్వు అందరితోనూ మాట్లాడుతూ కూడా ఉండగలగాలి. కానీ నేను ఒంటరివాడనే. నేను ఒంటరివాడిని అంటే ఇట్లా ఒంటరివాడిని అని కాదు, ఈ శరీరంతో ఒంటరివాడిని అని కాదు. నేను మనసుతో కూడా కాదు. అందుకని నేను మొదట్లో చెప్పా, మీకు అర్థం కాదు అని చెప్పా. ఎందుకంటే మీరు ఒక నిర్ణయములో మీరున్నారు. మీ నిర్ణయాలు మీకున్నాయి. మీ నిర్ణయాలను వారగా పెట్టగలిగితే, నేను చెప్పేదాన్ని మీరు గ్రహించగలిగితే, నేను చెప్పేదాన్ని మీరు గ్రహించాలంటే మీ నిర్ణయాలు ఏమున్నాయో, మీ భావాలు ఏమున్నాయో అవేం కావాలి? మొదట ఓయమ్మా నాయన, వీడితో పెద్ద తలకాయ నొప్పి, వీడి దగ్గర పోయినప్పుడు నేను ఏదో విందాం, నాకు తెలిసినటువంటిది ఏదో కొంతసేపు వారగా పెడదాం అని మీరు పెట్టగలిగితే, అప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు వినగలిగితే, అది మీ బుద్ధిలోకి వెళ్ళగలిగితే, అది మీరు ఆలోచించగలిగితే, అప్పుడు మీకు అంటే ఆలోచించగలగాలి. అప్పుడు మళ్ళా మనసుకు నిర్ణయానికి రావాలి. ఇదంతా చూడండి ఎంత ప్రాసెస్ జరగలను. జరిగితే అప్పుడు మీకేమన్నా కొద్దిగా మార్గం అనేది దొరుకుతుంది. ఏమండి మీరు చూసుకోండి, కావాలంటే మీ యొక్క వయస్సు ఎంతో జరిగింది,
ఎంతో జరిగింది, ఎంతో కాలం బ్రతికి ఉన్నారు. ఇంతకాలము నేను బ్రతకగలనా? చూసుకోండి, బ్రతకగలననే గ్యారంటీ లేదు. బ్రతకగలననే గ్యారంటీ లేనప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? నా లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యం కోసం నేను ఇంతవరకు ఏం చేశాను? ఏమన్నా ఆ మార్గములో అడుగు పెట్టానా? ఇంతవరకు అడుగు పెట్టలేదే. ఇప్పుడైనా నేనేమైనా ఆ అడుగుని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నానా? ఉండే సమయమును నేనేమైనా ఉపయోగించుకుంటున్నానా? మీకు ఇంతవరకు మీ జీవితంలో ఇటువంటి సన్నివేశం ఎదురు పడలేదు. అటువంటి సన్నివేశం ఎదురు పడింది నా రూపంగా. అటువంటి నన్ను మీరు ఉపయోగించుకుంటున్నారా? నేను అది ఇవన్నీ నేను చెప్పేదానికి నాకు ఇష్టం లేదు, కానీ సమయం వచ్చేసింది కాబట్టి ఈ సమయంలో చెప్పేశాను. కాబట్టి ఉపయోగించుకుంటే మీ జీవితాలు మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. అయితే మీరు యాక్సెప్టెన్స్ కావాలా, అంగీకరించేటువంటిది కావాలి. ఎందుకంటే దానికి అడ్డంకి ఎవరంటే మీరే. ఈ శ్లోకం నేను మీకు అర్థమయ్యేదానికి ఎంతకాలం పడుతుందో నాకేం అర్థం కావట్లా. ఎందుకంటే నేను అనుకున్న విధానంలో మీకు చెప్తే కనీసం అంటే నిలబడుతుంది ఈ శ్లోకం పూర్తి చేయాలంటే. కానీ 4 రోజులు చెప్పుకుంటా అంటే మీరు బోర్ అయిపోతుంది, మీరు వినలేరు. కానీ కొంత ఇదిగా చెప్తా. కాబట్టి ఇక్కడేంటంటే నిద్రతో మొదలుపెట్టినట్టు చూడండి. మీరు ఒకవేళ నిద్రపోయేదానికని కాకుండా మీరు ఏవైనా బీపీ, షుగర్, దాంతోపాటుగా ఏదైనా ఇబ్బందులుంటే, నొప్పులుంటే వాటికి మాత్రలు వాడుతూ ఉండొచ్చు. ఆ మాత్రలలో నిద్ర మాత్ర కూడా కలిసి ఉంటుంది. కనీసం కోల్డ్, జలుబు ఉందనుకోండి, జలుబుకు మాత్ర వేసుకుంటే దాంట్లో కూడా మీకు నిద్ర వచ్చే మందు ఉంటుంది దాంట్లో. దానివల్ల కూడా మీరు నిద్రపోవచ్చు. నేను అట్లా అని చెప్పట్లా, ఇక్కడ అది చెప్పట్లా. మీరు పడుకుంటే హాయిగా నిద్రపోగలుగుతున్నారా? ఏమీ కల్మషం లేకుండా నిద్రపోగలుగుతున్నారా? చూడండి ఎట్లా ఉందో. అలా నిద్ర రావాలంటే మీకు కలలు రాకుండా ఉండాలి. మీకు కలలు రాకుండా ఉండాయా? చూసుకోండి, కలలు రాకుండా మీకు ఉండాయా? కల వచ్చింది. ఇది కొంతమందికి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది కలుగుతుంది నా మాటలో. ఎందుకంటే కలనే సత్యమని నమ్మి ఆ కళను ప్రమాణంగా తీసుకొని దాన్ని పట్టుకొని ఉండే వాళ్లకు ఇప్పుడు నేనేమంటున్నాను, కళలు రాకుండా ఉండగలుగుతున్నారా అని నేను అడుగుతున్నా. కానీ మీరేం చేస్తున్నారు? కొన్ని దీంట్లో కళలో జరిగినటువంటి వాటివి ప్రమాణంగా తీసుకొని దానిని పట్టుకొని పోతున్నారు. అది ఏంది ఇప్పుడు అడగద్దు, క్లాస్ అయిపోయిన తర్వాత కావాలంటే అడుగు చెప్తా. దాన్నే ప్రమాణంగా తీసుకొని దాన్ని పట్టుకొని అదే నిజం అనుకొని అదే మాకు శాస్త్రం అనుకొని భగవంతుని నోటిలో నుండి వచ్చినటువంటి ఈ నారాయణుని యొక్క ముఖపద్మము నుండి వెలువడినటువంటి భగవద్గీతను విడిచిపెట్టి దీనికి ప్రాధాన్యం ఇచ్చినట్లే మాట్లాడతారు. మళ్ళా దీనికి ప్రాధాన్యం ఇచ్చినట్లు మాట్లాడుతూ కళలో జరిగినటువంటి దానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి దాన్ని పట్టుకొని ఉంటే ఇంక వీడు కళను విడిచిపెడతాడా? చెప్పండి. సరే, నాకు అదంతా వద్దులే. కళ రాకుండా ఉండగలగాలి. కళ రాకుండా ఉండాలనంటే నీకు మేలుకుని ఉన్నప్పుడు విషయాలతో సంబంధం అనేటువంటిది నీ మనస్సు పట్టుకోకుండా ఉండగలగాలి. నీకు మేలుకొని ఉన్నప్పుడు విషయాలతో ఎప్పుడైతే నువ్వు పట్టుకోకుండా ఉండగలుగుతావో అప్పుడు నువ్వు జపం చేస్తే కూడా జపంలో కూడా నీ మనస్సు ఏకాగ్రం కాగలుగుతుంది.
నీ మనస్సు నారాయణ మేలుకునున్నప్పుడు విషయాలతో ఎంత దూరంగా నేను ఉండగలను అనేది నీకు ఎప్పుడు తెలియాలా? మేలుకునున్నప్పుడు తెలియాలా. మేలుకునున్నప్పుడే నువ్వు పనులు చేసేటప్పుడు నువ్వు సంబంధపడి ఉన్నప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండాలి, ఉద్యోగము నాకు సంబంధం లేదని ఉండగలగాలి. భార్య ఉండాలి, భార్యతో నాకు సంబంధం లేదని ఉండగలగాలి. తల్లి తండ్రి బంధువులు ఉండగలగాలి, వీళ్ళందరితో నాకు సంబంధం లేదు అని ఉండగలగాలి. అయితే వాళ్ళతో కలిసి ఉండాలి. ఇల్లు ఉండాలి, కానీ ఇల్లు నేను మొన్న కూడా ఈ మధ్యలో కూడా చెప్పాను మీకు ఈ ఉదాహరణ. ఇల్లు ఉండాలి, కానీ ఈ ఇల్లు నాది కాదని ఉండగలగాలి. అట్లాగని వేరే వాళ్ళకు ఇచ్చేయమని నేను చెప్పట్లా. భూములు, బుట్రలు, ఆస్తులు, ధనము, ధాన్యము, వస్తువులు, వాహనాలు అన్నీ ఉండాలి. అయినా ఇవి నాకు సంబంధం లేదని నువ్వు ఉండగలగాలి. ఉండగలిగితే అప్పుడేమైపోతున్నావంటే అక్కడ నుంచి ఒక లేయర్ నీకు ఏర్పడుతూ ఉంది. ఏమిటి? వాటి నుంచి బయటపడేటువంటి భావన నీకు ఏర్పడుచున్నది. నీకు ఎప్పుడు ఇది రాగలుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే నీ మనస్సు ఏకాకి. అప్పుడు నువ్వు ఏకాకి కాగలుగుతావు. నీ మనస్సులో ఏకాకిగా అయిన తరువాత, అంటే ఈ విషయాల నుంచి నువ్వు బయటపడిన తరువాత, ఇప్పుడు నువ్వు జపం చేయగలిగితే, ఇట్లా ఏకాకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓయమ్మా, దీనికంటే మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, వీటన్నింటిలో ఉంటారు. ఇవన్నింటికి నాకు సంబంధం లేదని ఉండేటువంటి వాళ్ళు కొల్లలు చూపిస్తాను మీకు. అది సరిపోదు. అక్కడి నుంచి నేను ఇలా ఎందుకున్నాను ప్రశ్న వేశానుగా, ఎందుకు, నా లక్ష్యం ఏమిటి, ఇలా ఎందుకున్నాను, ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు నేను ఎందుకో, నా లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యం కోసం. వాడికి ఆ లక్ష్యం ఉండదు. ఇప్పుడు ఇక్కడి నుంచి బయట వస్తావు. ఇప్పుడు జపం చేస్తావు. జపం ఎందుకు? నువ్వు దానిపైన ఇప్పుడు మనసు లగ్నం కావాలా? మనసు లగ్నం కాదు. దీని నుంచి బయటపడుతున్నాడు కానీ మనసు లగ్నం కాదు. మనసు లగ్నం కావాలి. ఇప్పుడు నువ్వు ఏకాకి కావాలా? కాగలిగితే అప్పుడు నీకు శాస్త్రం అనేది పట్టేదానికి అవకాశం ఉంది. చాలు. ఎందుకంటే ఇక్కడికే మీ మనస్సుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని మీరు గుర్తించగలిగితే అప్పుడు నేను ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళవచ్చు. అయినా నేనేం చేస్తానంటే, మనం ఎట్లాగూ ఈ చాప్టర్లో ఉన్నాం కాబట్టి దీన్ని చెప్తూ వస్తాను. నేను కొద్దిగా గ్రహించడం కోసం ప్రయత్నం చేద్దాం. అదంతా భగవంతుని యొక్క అనుగ్రహం. చూద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की
హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం.